నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామ కామా లభంతే. సో భగవానుడు 16 నుంచి 19వ శ్లోకం వరకు జ్ఞాన యజ్ఞము అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని పొంది ఆయన్ని ఉపాసించే వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు ముందు శ్లోకం 20వ శ్లోకం నుంచి సకామ భక్తుల గురించి చెప్తున్నారు. అంటే కోరికలతో ఆయన్ని ఉపాసించే వారి గురించి చెప్తున్నారు. సో అటువంటి వాళ్ళు వేదాలలో చెప్పబడిన యజ్ఞ కర్మాదులు చేసి స్వర్గలోకాన్ని పొందుతున్నారు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? అట్లా స్వర్గలోకాన్ని పొందిన వారు తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అలా స్వర్గలోకం పొందిన వాళ్ళు చక్కగా అధికంగా అక్కడ సుఖాలు భోగాలు అనుభవించి విశాలం అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యాలకు తగ్గట్టుగా వాళ్ళు సుఖాలని భోగాలని అనుభవించాక ఆ పుణ్యం తగ్గిపోతూ వస్తుంది. సో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించాక మళ్ళీ మానవలోకం మర్త్యలోకము అంటే జనన మరణాలు గల లోకానికి వస్తారు వాళ్ళు. అంటే మానవ లోకానికి వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? తేతం మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః. వాళ్ళ స్వభావం ప్రకారము వాళ్ళ కోరికలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో మళ్ళీ వేదాలను ఆశ్రయించి తేతం ఏవం త్రయీ అంటే త్రయీ అంటే వేదాలు. సో మళ్ళీ వేదాలను ఆశ్రయించి ఆయా కోరికలకు తగ్గట్టుగా వాళ్ళు కర్మలు చేసి మళ్ళీ స్వర్గం చేరుకుంటారు. మళ్ళీ అక్కడ పుణ్యం క్షీణించాక మళ్ళీ వెనక్కి వస్తారు. సో ఈ రకంగా ఈ సకామ భక్తులు వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది వాళ్ళకి. ఏవం త్రయీ మనుప్రపన్న గతాగతం కామ కామా లభంతే. సో వస్తూ పోతూ ఉంటారు స్వర్గలోకానికి మానవలోకానికి. కామ కామా లభంతే వాళ్ళు కోరుకున్నది ఏంటి? సుఖాలు భోగాలు అవే వాళ్ళకి లభిస్తున్నాయి. కానీ వాళ్ళు నన్ను కోరుకోవటం లేదు. సో వాళ్ళు కోరుకున్నవి వాళ్ళకి లభిస్తున్నాయి. వాళ్ళు కోరుకున్నవి నేనే వాళ్ళకి ప్రసాదిస్తున్నాను. సో ఈ రకంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు స్వర్గానికి మానవ లోకానికి అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.